ఇంటికి వస్తున్న సమయంలో తన స్నేహితురాలు హేమ కనిపిస్తుంది. ఎలా ఉన్నావని విమలని అడుగగా, విమల బాగున్నాను హేమ. నిన్ను చూసి చాలా కాలం అయింది. నువ్వు ఎలా ఉన్నావని హేమని అడుగుతుంది విమల. విమల పరిస్థితి విన్న హేమ జాలి కలిగి తన మనసులో విమలకి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందని అనుకుని ఇంటికి వెళ్లిన హేమ తన స్నేహితురాలు విమల పరిస్థితిని తన భర్త వినయ్కి చెప్పి ఏదైనా సహాయం చెయ్యమని అడుగుతుంది. తన భర్త ఒప్పుకోగానే విమల చేత చిన్న షాపు పెట్టిస్తుంది. చిన్న షాపుని రన్ చేసుకుంటూ అజయ్ స్కూల్ ఫీజు కడుతుంది. వచ్చిన లాభాన్ని బ్యాంకులో పొదుపు చేసి అలా తన భర్తకి ఆపరేషన్ చేయిస్తుంది. తన భర్త ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆ చిన్న షాపును తీసి కిరాణా షాపు పెడతారు. తన స్నేహితురాలు హేమ చేసిన సహాయం వలన తాను ఈ మంచి స్థితిలో ఉన్నామని కుటుంబమంతా ఆమెకు రుణపడి ఉంటారు. అలా వారు వచ్చిన లాభాన్ని పొదుపు చేసుకుంటారు. అంచెలంచెలుగా ఎదుగుతూ సంతోషంగా జీవిస్తారు.